అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి కేసు విచారణలో భాగంగా ఆయన పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఎలాంటిది జరిగింది ఏంటనేది లాయర్లతో మాట్లాడదాం. సార్ ఏంటి అంటే పోలీసుల పైన ఒక ఎలిగేషన్ లాగా చేయడం జరిగింది, ఎట్లా అది అంతా కూడా? అంటే అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అతని పంగ చీల్చారు, అతన్ని థ్రెటన్ చేశారనేది చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు అది? అంతా బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు. అది కోర్టు భావించలేదు, అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు, కానీ అక్కడ దెబ్బలు లేవు కదా. అందుకని ఆఫ్టర్ థాట్గా చెప్పినట్లు విధంగా కోర్టు భావించి అతనికి రిమాండ్ ఇచ్చింది. అది కన్సిడర్ చేయలేదు కోర్టు. వాళ్ళ లాయర్లు సరైన విధానంలో జడ్జిమెంట్ రాలేదనే విధంగా కొంత అసంతృప్తి ఎట్లా చూడొచ్చు సార్? సంతృప్తి అంటే జనరల్గా ఏంటంటే బిలో 7 years ఇంప్రిజ్మెంట్ ఉన్న వాటిల్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆర్నిష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం బెయిల్ ఇవ్వమని ఉంది. కానీ 1-2 కేసుల్లో అయితే అలా చేస్తారు. కానీ ఇతని మీద 20 కేసుల పైన ఫైల్ అయినాయి. అలానే అగెన్స్ట్ అసాల్ట్ చేసి పోలీసుల మీద దాడి చేసిన కేసుల్లో 7 ఉన్నాయి. అందుకని కోర్టు సో మెనీ కేసెస్ ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ ఇచ్చింది. అంటే రిమాండ్లో ఆయన కేసులతో పాటు ఏమేమి అంశాలు ప్రస్తావించడం జరిగింది సార్? ఎక్కడ మీరు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు అంబటి రాంబాబుకి సంబంధించినవి ప్రస్తావించారు? అంటే అతను ఏదైతే బాబు గారి మీద మాట్లాడారో ఆ విషయాలు, ఈ కల్తీ నెయ్యి దాని మీద ఫ్లెక్సీ వేశారు, దాని మీద అక్కడికి వెళ్ళి గొడవ చేశారనే విషయాలు, ఇతనే పబ్లిక్ మీద అటాక్ చేశారని జనరల్గా మన టీవీలో వచ్చిన అవన్నీ చెప్పారు. అవన్నీ ఛార్జ్షీట్లో మొత్తం రాశారు రిమాండ్ రిపోర్ట్లో. ఈ రిమాండ్ అనేది సాధారణంగా ఉంటుందా లేకపోతే విఐపి ట్రీట్మెంట్ లాగా ఉండే పరిస్థితులు ఉంటే ఎట్లా? సాధారణమే. వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసుకుంటే అతను విఐపి ట్రీట్మెంట్ కాలం వాళ్ళు వేసుకుంటే దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు జనరల్గా అందరికీ ఒకటే న్యాయం కదా, అట్లనే వాళ్ళు కూడా అంతే, స్పెషల్గా ఏమి ఇవ్వదు. అట్లా కస్టడీ పిటిషన్ కూడా వేశారనే విధంగా తెలుస్తుంది. అది అట్లా అంటే రిమాండ్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్, రిమాండ్ అవ్వకముందు ఏదిగా, రిమాండ్ అయిన తర్వాత రేపు వేస్తారేమో చూడాలా. అది ఇది ప్రధానంగా కూడా అంబటి రాంబాబుకు సంబంధించి రిమాండ్ అంశంలో లాయర్లు అయితే క్లియర్గా చెప్తున్నారు. మొత్తం 20 కేసులు ఉన్నాయనే విధంగా క్లియరెన్స్ చేసిన తర్వాతే ఈ అంశానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవటం, అంబటికి రిమాండ్ విధించడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయిశంకర్, గుంటూరు కోట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.